బాక్సాఫీస్ దగ్గర 9వ రోజు అద్భుతమైన వసూలతో సెన్సేషన్ ను క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 తెలుగు రాష్ట్రాలలో 252 కోట్ల లోపు గ్రాస్ ను 9 రోజుల్లో వసూలు చేస్తే ఓల్డ్ వేడిగా 1110 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక 10వ రోజు బాక్సాఫీస్ దగ్గర శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల ట్రిమెండస్ కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలో 12 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూలను దక్కించుకొని మాస్ రచ్చ చేసిందని అంచనా. ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉండగా ఇక తమిళనాడు, కర్ణాటకలో ఈ రోజు ఫెంటాస్టిక్ జోరును చూపించిన ఈ సినిమా కేరళతో కలుపుకొని అటు ఇటుగా 10 నుండి 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకున్నట్లు అంచనా. ఇక హిందీ విషయానికి వచ్చేసరికి అక్కడ ఫెంటాస్టిక్ జోరును చూపించిన ఈ సినిమా అవలీలగా 42 కోట్లకు పైగా గ్రాస్ ను ఈ రోజు సాధించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా టోటల్ గా ఇండియాలోనే సినిమా బాక్సాఫీస్ దగ్గర 10వ రోజున 65 కోట్లకు పైగా గ్రాస్ వసూలను అందుకున్నట్లు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఓవర్సీస్ కలెక్షన్ తో కలుపుకొని సినిమా 70 కోట్ల నుండి 72 కోట్ల మధ్యలో గ్రాస్ వసూలను వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. 10వ రోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాగా పుష్ప 2 సినిమా నిలిచిందని చెప్పాలి. ఇప్పుడు కాగా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 10 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు 263 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూలను సాధించబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 1180 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయబోతూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇదే ఊపును సండే కూడా కొనసాగించే ఛాన్సెస్ ఉండటంతో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ను అందుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తూ ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద లాంగ్ ఎక్స్టెండెడ్ 11 డేస్ లో సినిమా ఓవరాల్ కలెక్షన్స్ లెక్క ఏ రేంజ్ విభస్తాలను సృష్టిస్తాయో చూడాలి. ఇక 10 రోజులకు గాను సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో కలెక్షన్ల వివరాలను తెలియజేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.